హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఏపీ FA2కి సంబంధించి FA2కి సంబంధించి ఇంపార్టెంట్ పేపర్ అయితే చూద్దాం. కేవలం మోడల్ పేపర్ మాత్రమేనమ్మా ఇది మ్యాథ్స్కి. ఆల్రెడీ ఫస్ట్ పేపర్ పెట్టాను, ఆ ఫస్ట్ పేపర్ డీటెయిల్డ్గా చూడండి, అది చూసాక ఇది చూడండి. రెండు కూడా చాలా ఇంపార్టెంట్ పేపర్స్. ఒక పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అనేవి మరొక పేపర్లో ఉండవు, కాబట్టి చాలా ఇంపార్టెంట్ పేపర్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పేపర్ అమ్మా. ఫస్ట్ పేపర్ కూడా ఇంపార్టెంట్, బట్ ఇది అయితే చాలా ఇంపార్టెంట్ పేపర్. ఇందులో ఒక 8 మార్క్ క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది మనకి. చూడండి, ఇప్పుడు నేను 1 మార్క్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను, కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ పేపర్స్ అనేవి మన మెటీరియల్స్ నుండి ప్రిపేర్ చేసాం. మనకి లాస్ట్ ఇయర్ మన మెటీరియల్స్ నుండి 580+ మార్క్స్ అయితే వచ్చాయి. ఆ మెటీరియల్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకున్నట్లయితే డీటెయిల్స్ చెప్తాను, వినండి. హా గైస్, ఏపీ 10th క్లాస్ మెటీరియల్స్ ప్రైజ్ డీటెయిల్స్ ఇక్కడ బోర్డు పైన క్లియర్గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మన మెటీరియల్స్ నుండి 580+ మార్క్స్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మనకి PDF మెటీరియల్స్ మాత్రమే. ఇక్కడ చూసినట్లయితే మనకి ఫుల్ మెటీరియల్, ఫైనల్ టచ్, పాస్ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. మ్యాథ్స్కి సంబంధించి ఫుల్ మెటీరియల్ 180, అలాగే అంటే విత్ ఆన్సర్స్తో 180, వితౌట్ ఆన్సర్స్ 150. ఈ విధంగా టోటల్గా మ్యాథ్స్కి సంబంధించి టోటల్ ప్యాక్ కావాలంటే 400. అలాగే ఫిజిక్స్ యొక్క డీటెయిల్స్, బయాలజీ, సోషల్ అండ్ టోటల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ మెటీరియల్స్ ఓన్లీ కావాలంటే మీకు 549. అలాగే కాంబో ప్యాక్ కావాలంటే 599. సో కాంబో ప్యాక్ అంటే ఏంటి, టోటల్ మెటీరియల్స్ అంటే ఏంటి, ఇందులో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఇవి అర్థం కాలేదు అనుకున్నట్లయితే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, అందులో చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి అయితే మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఎవరికైనా కావాలంటే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి. ఇప్పుడు అయితే మనం క్వశ్చన్స్ క్లియర్ కట్గా చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా, మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఇందులో nth టర్మ్ ఆఫ్ ఏపీ A+D A+2D అన్నాడు. nth టర్మ్ ఆఫ్ ఏపీకి ఫార్ములా ఏంటమ్మా, A+n-1 × D. అంటే 1కి D ఎక్కడైనా ఉందా? 1D చూడండి, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, సారీ 1B అమ్మ, 1B అన్నాడు చూసుకోండి. 1కి B, ఇగోండి ఇది 1కి B. సో 1B ఎక్కడ ఉందమ్మా, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో ఒక ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మనకి A ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 30th టర్మ్ ఆఫ్ ఏపీ అన్నాడు. 30th టర్మ్ కావాలి ఇందులో. ఇందుకోండి, ఫస్ట్ టర్మ్ A = 10, అలాగే కామన్ డిఫరెన్స్ D = ఫార్ములా ఏంటమ్మా, A2 - A1 అంటే ఎంత వస్తుంది, 7 - 10 అంటే -3 వచ్చింది. అలాగే 30th టర్మ్ అన్నాడు కాబట్టి A30 = A + 29D, దట్ ఈజ్ ఈక్వల్ టు A అంటే ఎంతమ్మా, 10 + 29 ఆఫ్ D అంటే -3, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 - 29 × 3 మల్టిప్లై చేయండి, 27 2 7 8 -87 అమ్మ, -87 వస్తుంది. ఇప్పుడు మైనస్ ఇందులో 87లో 10 పోతే -77. సో ఇది మనకి డైరెక్ట్గా ఆన్సర్ మీరు రాసిన మార్క్ అనేది వస్తుంది, బట్ ఈ ప్రాసెస్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అమ్మ, ఏమన్నాడు, 10th టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 47 అన్నాడు. తర్వాత ఏమన్నాడు, ద nth టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ A+n-1 × D అన్నాడు. ఇది సరిపోయింది, ఇది ఒకసారి చెక్ చేసుకుందాం. 10th టర్మ్ అన్నాడు కాబట్టి A+9D అమ్మ ఫార్ములా. ఇక్కడ A అంటే ఫస్ట్ ఏముంది చూసుకోండి, 2 ఉంది, అది A +9, D అంటే A2 - A1 అమ్మ, 7 - 2 అంటే 5 వచ్చింది. సో 5. ఇప్పుడు ఏమైంది, A అంటే ఎంత వచ్చిందమ్మా మనకి, A ఇక్కడ ఎంత ఉంది, 2 కదా, A+9D, A అంటే 2 అమ్మ, 2 × 9D కాబట్టి 9 × 5, 2 + 9 5 = 45. సో 47 సరిపోయిందమ్మా. సో బోత్ ఆర్ కరెక్ట్. ఇది సరిపోయింది, ఇది సరిపోయింది, రెండు సరిపోయి. అలాగే nth టర్మ్ ఫార్ములా ఇదే కాబట్టి ఎక్స్ప్లెనేషన్, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పేసి ఇవ్వచ్చు. సో ఆప్షన్ A ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ట్రయాంగిల్స్ ABC and DEF are similar, AB = 4, DE = 6, EF = 9, FD = 12, then perimeter of the triangle. పెరిమీటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ABC యొక్క పెరిమీటర్ అంటే ఏం లేదమ్మా, AB + BC + CA అని యాడ్ చేస్తే సరిపోతుంది. మరి ఇక్కడ మనకి కొన్ని మెజర్మెంట్స్ ఇచ్చాడు, క్లియర్ కట్గా మనం చూద్దాము. ఇక్కడ ఒక మనం ట్రయాంగిల్ డ్రా చేస్తాను చూడండి, నేను ABC, అలాగే DEF DEF, ఓకేనమ్మా. ఇక్కడ AB 4 ఇచ్చాడు మనకి, ఇది 4 ఇచ్చాడు. అలాగే DE 6 ఇచ్చాడు, DE ఇదేమో 6 ఇచ్చాడు. EF ఏమో 9 ఇచ్చాడు, EF 9 ఇచ్చాడు. అలాగే FD 12 ఇచ్చాడు, FD 12 ఇచ్చాడు. దెన్ పెరిమీటర్ ఆఫ్ ABC అన్నాడు, ABC మనం కొనుక్కోమన్నాడు. ఇక్కడ DEF పెరిమీటర్ అనుకోండి, సింపుల్గా 6 + 12 + 9 చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ మనకి BC అండ్ AC అందుబాటులో లేవు కాబట్టి వీటిని చేయాలి.
ఎలా చేస్తాము? ఇవి సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ ఏమో సేమ్ రేషియోలో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి. ఇప్పుడు కరస్పాండింగ్ రేషియో చేయండి అమ్మా. ఏబీకి ఏంటి? డిఈ. అంటే ఏబీ బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఇగోండి బీసీ బై ఇక్కడ ఏముంది? ఈఎఫ్ బీసీ బై ఈఎఫ్. దట్ ఎంప్లాయిస్ ఏబి ఎంతమ్మా? 4, డిఎక్స్, బీసీ ఎంత? 6, ఈఎఫ్ ఎంత? 9. ఓకేనా? క్యాన్సిల్ చేయనమ్మా. 3 2s are 3 3s are. ఇప్పుడు మనకి 4/x క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చూడండి ఇక్కడ ఇగోండి ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 × x 2x ఈజ్ ఈక్వల్ టు 4 3s are 12. మనకి x కావాలి కాబట్టి 12/2, 2 1s are 2 6s are. సో x ఈజ్ ఈక్వల్ టు 6 అమ్మ. అంటే దీని వాల్యూ 6 వచ్చింది. ఇప్పుడు మరలా ఏం చేయాలి మనము? ఏబీ బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ చేయాలి. అప్పుడు మనకి వై వాల్యూ వస్తుంది. అమ్మ చెప్పండి. ఏబీ బై డిఈ అంటే ఎంతమ్మా? 4/6 ఈజ్ ఈక్వల్ డైరెక్ట్గా వేస్తాను. ఏసీ బై డిఎఫ్ అంటే y/12 డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చమ్మా. 6 1s are 6 2s are ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. y కావాలి కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 1 × y ఈజ్ ఈక్వల్ 2 × 2 × 4 8. సో ఇది 8 వచ్చింది. y ఏమో 8 వచ్చింది, ఇదేమో 6 వచ్చింది. ఇప్పుడు పెరిమీటర్ అన్నాడు అనుకోండి. 4 + 6 + 8 యాడ్ చేసేయండి అమ్మా. ఎంత? 18 ఈజ్ ద పెరిమీటర్. సో 18 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అమ్మ. ఇక్కడ మనకి 18 అనేది మీకు ఆన్సర్ అయితే పెట్టుకోవచ్చు. తరువాత 5th క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ ఏమన్నాడు? ఏ స్క్వేర్ అండ్ ఏ రెక్టాంగిల్ ఆర్ ఆల్వేస్ సిమిలర్ అన్నాడు. స్క్వేరు రెక్టాంగిల్ ఎప్పుడు ఆల్వేస్ సిమిలర్ కావు. ఆల్ స్క్వేర్స్ ఆర్ సిమిలర్ అవుతాయి. ఓకేనమ్మా? తర్వాత 2 పాలిగన్స్ ఆఫ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆర్ సిమిలర్ ఇఫ్ దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. ఇది సరిపోయింది. ఒక్కొక్కసారి మనకి కరస్పాండింగ్ యాంగిల్ సేమ్ రేషియో, సైడ్స్ ఈక్వల్ అయినా సరే అప్పుడు తప్పు. గుర్తుపెట్టుకోండి, యాంగిల్స్ ఏమో ఈక్వల్గా ఉంటాయి, సైడ్స్ ఏమో సేమ్ రేషియోలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇది మనకి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అమ్మ. ఏ అనేది తప్పు, బి అనేది కరెక్ట్. ఎక్కడ చూసుకోండి, ఇగోండి ఇది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఇఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ 2 triangles దెన్ 2 triangles ఆర్ సిమిలర్. ఆల్రెడీ ఇంతకుముందు బిట్లో ఇచ్చా, అంటే మీకు చెప్పాను కదా మా ఏంటివి క్రైటీరియాస్. ఈ క్రైటీరియాస్ మనకి ఇంపార్టెంట్ అని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు? ఇఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ 2 triangles దెన్ 2 triangles ఆర్ సిమిలర్ అన్నాడు. కరస్పాండింగ్ యాంగిల్స్ అన్నాడు అంటే ఏ ఎక్కడ ఉంది చూడండి అమ్మా. ఇదిగోండి బి. సో 1B ఎక్కడ ఉంది చూడండి. ఇది అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు పెట్టకూడదు ఆన్సర్, ఎందుకంటే ఇంకోటి ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ లేదు. సో ఫైనల్గా మనం ఆన్సర్ ఈజీగా పెట్టవచ్చు అనమాట. తర్వాత 7th క్వశ్చన్. సో 7th క్వశ్చన్ ఏమన్నాడు చూడండి. 2 circles ఆర్ ఆల్వేస్ సిమిలర్. సరిపోయింది కదా. 2 circles మరియు 2 ఈక్విలేటరల్స్ 2 స్క్వేర్స్, 2 ఈక్విలేటర్స్ ఇవన్నీ కూడా ఆల్వేస్ సిమిలర్. తర్వాత స్టేట్మెంట్ ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ ట్రయాంగిల్ XYZ. అప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? AB ఈజ్ టు XY ఈజ్ ఈక్వల్ టు AC ఈజ్ టు XZ అని ఇచ్చాడు. అంటే చూడమ్మా, మనకి ABC అన్నాడు కాబట్టి AX చూడమ్మా, AB ఈజ్ టు AB ప్లేస్లో ఇక్కడ ఏమున్నాయి? XY. ఇక్కడ రాస్తాను లేకపోతే. చూడండి, ABC XYZ కదా. ఇప్పుడు AB చూడండి, AB దీని ప్లేస్లో ఏముంది? XY. సో AB ఈజ్ టు XY ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఏమవుద్ది? BC ఈజ్ టు YZ అవుతుంది. ఇక్కడ మనకేమి ఇచ్చాడు? AC ఇచ్చాడు. ACతో చూడండి, AC ఏమవుతుంది? XZ అవుతుంది. AC అంటే ఈ చివర ఆ చివర చూసుకోవాలి. AC XZ ఇది కాదు. AC ఈజ్ టు XZ సరిపోయింది కదా. అలాగే ఇచ్చాడు కాబట్టి ఇది కరెక్ట్. సో ఏమైంది? రెండు కూడా కరెక్టే. బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో డియర్ స్టూడెంట్స్, ఇది పేపరు. మరి ఇప్పుడు 2 మార్క్ క్వశ్చన్స్ అయితే మీరు చూసేయండి. ఇగోండి ఇక్కడ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ సిమిలర్ ఫిగర్స్ అండ్ నాన్ సిమిలర్ ఫిగర్స్ కూడా ఎగ్జాంపుల్స్ ఇమ్మన్నాడు. అలాగే మిడ్ పాయింట్ ఇవన్నీ చూసేయండి. 2 మార్క్ క్వశ్చన్స్, అలాగే 4 మార్క్ క్వశ్చన్స్, ఇగోండి 8 మార్క్ క్వశ్చన్. మీకు ఫార్మాటివ్లో 99.9% మీ ఈ క్వశ్చన్ వస్తుందమ్మా. ఈ క్వశ్చన్ అంటే డైరెక్ట్గా ఈ క్వశ్చన్ రావాలని రూల్ లేదు. ఇక్కడ నేను ఏమడిగాను? ఫైండ్ ద మీన్ అని ఇచ్చాను. ఈ మీన్ ప్లేస్లో మీడియన్ రావచ్చు, మోడ్ రావచ్చు. ఏదైనా మీన్ కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ 99% క్వశ్చన్ వస్తుంది. ఆ తర్వాత ఇది కూడా రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ట్రై సెక్షన్ లేదా ఫస్ట్ పేపర్లో మీకు ఒక 8 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చాను, అందులో ఒకటి రావచ్చు. ఇది అయితే ఖచ్చితంగా వస్తుంది, చూసుకోండి.
సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు పేపర్. మరి ఇటువంటి పేపర్స్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్స్తో మీకు కావాలనుకున్నట్లయితే జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా మీకు ఇంపార్టెంట్ పేపర్స్ కావాలి అనుకున్నట్లయితే ఫార్మేటివ్కి సంబంధించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఏ సబ్జెక్ట్ కావాలనేది అవి నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అయితే అంతకుముందు మీరు చేయవలసిన పని ఏంటంటే జస్ట్ ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అమ్మా. లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. అలా చేసినట్లయితే ఖచ్చితంగా నేను ప్రతి పేపర్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరికి ఇంపార్టెంట్తో మీ ముందుకు వస్తాను.